ఓకే. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కాన్సెప్ట్‌లో ఆ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ సిలబస్‌లో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చి వాట్ ఈజ్ సిగ్నల్ అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది సిగ్నల్ అండ్ టైప్స్ ఆఫ్ ది సిగ్నల్స్. ఓకే. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను, వినండి. ఓకే. ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ ఏ సిగ్నల్. డెఫినేషన్ ఆఫ్ ఏ సిగ్నల్ వచ్చి ఎనీథింగ్ దట్ క్యారీస్ ఇన్ఫర్మేషన్ కెన్ బీ కాల్డ్ యాజ్ ఏ సిగ్నల్. ఓకే. ఫర్ సపోజ్ రెడ్ కలర్ తీసుకున్నాం. ఎనీథింగ్ దట్ క్యారీస్ ఇన్ఫర్మేషన్ కెన్ బీ కాల్డ్ యాజ్ ఏ సిగ్నల్. డెఫినేషన్లో మనం ఇన్ఫర్మేషన్ అనే వర్డ్ కనిపిస్తే చాలు, మనకి ఇక్కడ 1 మార్క్ ఇస్తాడు. ఎనీథింగ్ దట్ క్యారీస్ ఇన్ఫర్మేషన్ కెన్ బీ కాల్డ్ యాజ్ ఎ సిగ్నల్. సిగ్నల్ ఈజ్ నథింగ్ బట్ విచ్ క్యారీస్ ది ఇన్ఫర్మేషన్ క్యారీ చేసేదాన్ని సిగ్నల్ అంటారు. ఏ సిగ్నల్ ఈజ్ 3 పాయింట్స్ చదివాక మనకి పూర్తిగా అవగాహన వస్తుంది. ఏ సిగ్నల్ ఈజ్ ఏ సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్ ఆఫ్ 1 or more ఇండిపెండెంట్ వేరియబుల్స్ దట్ కంటైన్స్ మోర్ ఇన్ఫర్మేషన్. సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యూమన్ స్పీచ్ తీసుకోండి. హ్యూమన్ స్పీచ్ అనేది మన వాయిస్ అనేది ఒక ఇన్ఫర్మేషన్, మనం మాట్లాడే మాట ఒక సమాచారం అన్నమాట. నేను ఇప్పుడు హాయ్ చెప్తున్నా, హాయ్ అనేది ఒక సమాచారం, ఇన్ఫర్మేషన్. సో నేను ఏ ఫ్రీక్వెన్సీలో ఏ టైంలో ఎంత ఫ్రీక్వెన్సీతో మాట్లాడుతున్నాను, యాంప్లిట్యూడ్. ఓకే. ఫస్ట్ 0 1 2 3. ఇప్పుడు 0 సెకండ్స్ దగ్గర నేనేం మాట్లాడలేదు. 1 సెకండ్ దగ్గర నేను హాయ్ అన్నాను, ఇంతవరకు మాట్లాడాను. నెక్స్ట్ హాయ్ హలో అన్నప్పుడు దీర్ఘం తీసాను. నెక్స్ట్ సెకండ్ హాయ్ హలో అన్నప్పుడు 2 సెకండ్ దగ్గర ఇంకా ఎక్కువ మాట్లాడాను. ఓకే అన్నప్పుడు తక్కువ మాట్లాడాను. సో ఏ సిగ్నల్ ఈజ్ ఏ సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్. ఈ వాల్యూ అనేది వై యాక్సిస్ మీద వాల్యూ అనేది యాంప్లిట్యూడ్ అనేది సింగిల్ వాల్యూ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఇక్కడ టైంతో మాత్రమే చూస్తున్నాం కాబట్టి వాయిస్ సిగ్నల్ని ఇట్ ఈజ్ ఏ దట్ కంటైన్స్ ఇండిపెండెంట్ ఏ సిగ్నల్ ఈజ్ ఏ సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్ 1 or more ఇండిపెండెంట్ వేరియబుల్. టైం అనేది దేని మీద డిపెండ్ అవ్వట్లేదు. నేను మాట్లాడిన టైం అవుతుంది, మాట్లాడకపోయినా టైం అయిపోతుంది. ఓకే. ఏ సిగ్నల్ కెన్ బి ఎనీ ఫిజికల్ క్వాంటిటీ దట్ వేరీస్ ద టైం. ఇప్పుడు టైంతో వేరే అవుతుంది నా యాంప్లిట్యూడ్ ఆఫ్ ది నా వాయిస్. సో ఏ సిగ్నల్ కెన్ బి ఫిజికల్ క్వాలిటీ దట్ వేరీస్ విత్ టైమ్, స్పేస్ ఆర్ అనదర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. సో ఓన్లీ ఒక ఫిజికల్ క్వాలిటీతోనే వేరే అయితే 1 డైమెన్షనల్ అంటారు. 2D సిగ్నల్ అంటే మనకు వచ్చి ఇమేజ్. సో ఇప్పుడు 1 డైమెన్షనల్ సిగ్నల్స్ గురించి నేర్చుకునేది సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, అండ్ 2 డైమెన్షనల్ గురించి నేర్చుకునేది ఇమేజ్ ప్రాసెసింగ్. ఓకే. ఇమేజ్ ప్రాసెసింగ్ సబ్జెక్ట్లో నేర్చుకుంటారు. ఇప్పుడు లెట్ మీ క్లియర్ ద బోర్డ్. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు కావాలంటే వినండి. ఓకే. ఇప్పుడే నేను చెప్పాను 1 డైమెన్షనల్ సిగ్నల్స్ అండ్ 2 డైమెన్షనల్ సిగ్నల్స్ కూడా నేను ఇక్కడే కవర్ చేస్తాను. సో సిగ్నల్స్ ఆర్ 2 types, టైమ్ డొమైన్ అండ్ ఫ్రీక్వెన్సీ డొమైన్. అవి ఫర్దర్ వీడియోస్లో మీకు తెలుస్తాయి. సో యాక్చువల్గా మనం ఈ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో క్లాసిఫికేషన్ వచ్చి 2 types ఆఫ్ సిగ్నల్స్ని బేస్డ్ ఆన్ అనలాగ్ సిగ్నల్స్ అండ్ డిస్క్రీట్ సిగ్నల్స్ అంటారు. అనలాగ్ సిగ్నల్ అంటే కంటిన్యూస్ విత్ రెస్పెక్ట్ టు టైం. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కంటిన్యూస్ టైమ్ సిగ్నల్స్, సిటీ. సో డిస్క్రీట్ సిగ్నల్స్, డిస్క్రీట్ విత్ రెస్పెక్ట్ టు టైం అంటే పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేసే రిప్రజెంట్ చేసే సిగ్నల్. సో దీన్ని డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్ అంటారు. దీన్ని f(t)తో చూపిస్తారు కంటిన్యూస్ టైమ్ సిగ్నల్స్ని. డిస్క్రీట్ వచ్చేసరికి nతో చూపిస్తారు, f(n)తో. ఈ ఫర్దర్ డీటెయిల్స్ మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మీకు అర్థమవుతూ ఉంటుంది. ఫస్ట్ క్విక్ రివ్యూ ఏంటంటే వాట్ ఈజ్ సిగ్నల్ అనేది తెలియాలి మీకు. డిఫైన్ ద సిగ్నల్ అండ్ గివ్ ద ఎగ్జాంపుల్ అనే ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి. ఫస్ట్ మీకు క్వశ్చన్లో ఇన్ఫర్మేషన్ అనే పదం కనిపిస్తే చాలు, 1 మార్క్ వేసేస్తాడు. ఎనీథింగ్ దట్ క్యారీస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ సిగ్నల్. సిగ్నల్ ఈజ్ సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్ ఆర్ 1 or more ఇండిపెండెంట్ వేరియబుల్స్ దట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్. టైంతో ఇప్పుడు వాయిస్ సిగ్నల్ నేను తీసుకున్న, ఎలక్ట్రిక్ కరెంట్ సిగ్నల్స్ని వోల్టేజ్, కరెంట్. సో డిఫరెంట్ వోల్టేజెస్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ కరెంట్ పాస్ అవుతుంది. అట్ కాన్స్టెంట్ రెసిస్టెన్స్ అని చదువుకుని ఉంటారు బేసిక్ ఎలక్ట్రానిక్స్లో. సో
ఏ సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్ వన్ ఆర్ మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ దట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్. ఓకే అయిపోయింది. ఏ సిగ్నల్ కెన్ బి ఎనీ ఫిజికల్ క్వాంటిటీ దట్ వేరీస్ విత్ టైమ్ స్పేస్ ఆర్ అనదర్ ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఇక్కడ వోల్టేజ్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. ఇక్కడ వేరియబుల్ ఏముంటుంది, కరెంట్ అవుతుంది అనమాట. సింగిల్ వాల్యూడ్ ఫస్ట్ 0 వోల్టేజ్ దగ్గర కొంత కరెంట్ ఉంటుంది, 1 వోల్టేజ్ దగ్గర పర్టికులర్ కరెంట్ ఓన్లీ ఈ వాల్యూ మాత్రమే ఉంటుంది. 1 వోల్టేజ్ ఇచ్చినప్పుడు అట్ కాన్స్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర వేరే వాల్యూ రాదు, ఓన్లీ 1 వాల్యూయే వస్తుంది. సో సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్ అయి ఉంటుంది. సింగిల్ వాల్యూడ్ అంటే ఒక పర్టికులర్ V దగ్గర ఒక పర్టికులర్ I మాత్రమే వస్తుంది. వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర I ఈజ్ ఈక్వల్ టు 3 ఉందనుకోండి, వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర I ఈజ్ ఈక్వల్ టు 4 అవ్వదు ఎట్ కాన్స్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్. ఓకే నెక్స్ట్ స్క్రీన్ డర్టీ అయిపోయింది. A signal can be any physical quantity that varies with time, space or another independent variable. హ్యూమన్ స్పీచ్ అనేది టైంతో యాంప్లిట్యూడ్ వేరే అయ్యే టైం వేరియబుల్ సిగ్నల్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ వోల్టేజ్ అనేది వోల్టేజ్ని వేరీ చేసుకుంటూ వెళ్తే కరెంట్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే నెక్స్ట్ వాట్ ఎవర్ టెంపరేచర్ కూడా టైం 0 దగ్గర ఒక టెంపరేచర్ ఉండొచ్చు, టైం 1 దగ్గర 1 సెకండ్ దగ్గర ఇంకో టెంపరేచర్ ఉండొచ్చు. సో ఇలాగా time variable signals or whatever the variable. So a signal can be a physical quantity that varies with time, space or another independent variable అని చెప్తాం అనమాట. 1 dimensional సిగ్నల్స్కి ఎగ్జాంపుల్ ఇవన్నీ హ్యూమన్ స్పీచ్, ఎలక్ట్రిక్ కరెంట్, టెంపరేచర్ ఇవన్నీ. సో 2 dimensionalకి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే ఇమేజ్. దీన్ని డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్లోను ఈజీగా అర్థమయ్యేలా చెప్పుకోవచ్చు. ఓకే సిగ్నల్స్ ఆర్ బేసికల్లీ మనం సిగ్నల్ రిప్రజెంటేషన్ టైం డొమైన్లో చేయొచ్చు, ఫ్రీక్వెన్సీ డొమైన్లో చేయొచ్చు. అవి నేను ఫర్దర్గా వెళ్ళేటప్పుడు ఇటు ప్రాపర్టీస్, తోటకూర అన్నీ కలిపి సబ్జెక్టే సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అవన్నీ చెప్తాను. సో యాక్చువల్గా సిగ్నల్స్ ఆర్ 2 టైప్స్, అనలాగ్ సిగ్నల్స్ అండ్ డిజిటల్ సిగ్నల్స్. అనలాగ్ సిగ్నల్స్ని కంటిన్యూస్ టైం సిగ్నల్స్ అంటారు, డిజిటల్ సిగ్నల్స్ని డిస్క్రీట్ సిగ్నల్స్ అంటారు. ఓకే సిటీ డిటి. కంటిన్యూస్ టైం సిగ్నల్స్ని f(t) అంటారు, డిస్క్రీట్ సిగ్నల్స్ని f(n) అంటారు. ఇవి ఫర్దర్గా వెళ్ళేటప్పుడు నేను మీకు చెప్తూ ఉంటాను, అర్థమవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.